గుత్తిలో అఖిల భారత కెమిస్ట్ల సమాఖ్య సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో మెడికల్ షాప్ యజమానులు ఆన్లైన్లో వసతులు కల్పించకుండా మందుల అమ్మకాన్ని నివారించాలని కోరుతూ గుత్తిలో బుధవారం అఖిల భారత కెమిస్ట్రీల సమాఖ్య ఆధ్వర్యంలో మెడికల్ షాపుల నిర్వాహకులు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అసోసియేషన్ నాయకులు నాగసుదర్శన్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆన్లైన్లో మందులు అమ్మటం వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుందని కెమిస్టులు ఆరోపిస్తున్నారు. ఆన్లైన్ పద్ధతి, మందుల అమ్మకాలు, అధిక డిస్కౌంట్లు, కొత్త నిబంధనలు చిన్న వ్యాపారుల పొట్ట కొడుతున్నాయని కెమిస్ట్రీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉప తహసీల్దార్ సూర్యనారాయణకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. మెడికల్ షాపులు మొత్తం మూతపడడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. ఈ ర్యాలీ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ కూడలి, గాంధీ విగ్రహం కూడలి మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణంలోని మెడికల్ షాప్ యజమానులు తదితరులు పాల్గొన్నారు. అందరూ మెడికల్ అసోసియేషన్ తరఫున మేము ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏమనగా అఖిల భారత మెడికల్ అసోసియేషన్ తరఫున మనకు ఆన్లైన్లో మందులను అమ్మకం వల్ల ఎన్నో ఇబ్బందులు ఉన్నాయన్న ఉద్దేశంతో, అదే కాకుండా యువత చెడిపోవడానికి ముఖ్య కారకంగా మారుతున్నందువలన వితౌట్ ప్రిస్క్రిప్షన్ వాళ్ళు ఎటువంటి మెడిసిన్ అయినా ఆన్లైన్లో సప్లై చేస్తున్నందుకు చాలా మంది యువత చెడిపోతున్నారన్న ఉద్దేశంతో ఆన్లైన్ మందులను అరికట్టాలన్న రాష్ట్ర దేశవ్యాప్తంగా బంద్ చేయాలన్న పెద్దల పిలుపు స్వీకరించి వృత్తిలో కూడా విజయవంతంగా షాపులన్నీ బంద్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా అధిక డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల నాణ్యతమైన మందులు ఇవ్వలేకపోతున్నందువల్ల అధిక డిస్కౌంట్ ఇచ్చే దీన్ని కూడా కంట్రోల్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా మనకి ఆన్లైన్లో మెడిసిన్ సప్లై చేయడం వల్ల చాలా నకిలీ మందులు రావడమే కాకుండా ఇక్కడ శ్రమించి కష్టపడి వ్యాపారాలు చేసే వాళ్ళకు ఇబ్బందులు కలుగుతున్నందువల్ల ఆన్లైన్లో మన మందుల అమ్మకాలని ఆపివేయాలని కోరుతూ ఈ దినము మన గుత్తి మెడికల్ అండ్ గుత్తి ఆర్ఎస్ మెడికల్ అసోసియేషన్ తరఫున ఎంఆర్ఓ మేడం గారికి మెమోరాండం ఇవ్వడానికి ర్యాలీ చేయడం సాగుతున్నది.